హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ముందుగా నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అన్న. మొన్న వీడియో పెట్టిన దానికైతే చాలామంది రెస్పాండ్ అయ్యారు. అందులో ఒక అన్న నాకు డైరీ ఫామ్ సక్సెస్ కావాలంటే ఎట్లా మెయింటైన్ చేయాలి, ఏం చేయాలి అనేది ఒకసారి తీయన్నా అని చెప్పి పెట్టిండు కామెంట్లో. అందుకని చెప్పి ఆల్రెడీ నేను దాని మీద మస్తు చేసినా, కానీ ఇప్పుడు నాకున్న కొద్దిపాటి ఎక్స్పీరియన్స్ నేను చెప్పాలనుకుంటున్నా. అంటే నేను డైరీ ఫామ్ స్టార్ట్ చేసి 3 ఏళ్ళు అయిందన్న. నేను ఒక 6 బర్రెలను మెయింటైన్ చేసిన. ప్రజెంట్ అయితే ఇప్పుడు మన దగ్గర దూడలు అన్నీ కలుపుకొని ఒక 10 ఉన్నాయి. దూడలు పెద్ద అన్నీ కలిపి నాకున్న చిన్నపాటి ఎక్స్పీరియన్స్తో చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు నాకు కామెంట్ చేసిన 10 బర్రెలు ఎత్తామని అనుకుంటున్నాట. ఎట్లా మెయింటైన్ చేస్తే బాగుంటుందన్న అని చెప్పి అడుగుతున్నాను. కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను. నాకు తెలిసిన విషయం చెప్తే ఒకవేళ మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న. ఇప్పుడు డైరీ ఫామ్ పెట్టినప్పుడు మనం ఎట్లా వస్తామంటే మన ఆలోచనలన్నీ డిఫరెంట్స్ ఉంటాయన్న. అంటే ఇప్పుడు పెట్టకముందు ఏంటంటే డైరీ ఫామ్ పెట్టాలి, దాంట్లో లక్షలు తీయాలి అనే ఆలోచనలు ఉంటాము. ఎందుకంటే దీంట్లో ఎట్లుంటుంది ఏంది అనేది మనకు తెలియదు. ఏదో వీడియోలు చూసి అరే అన్నాళ్ళ దగ్గర 10,000 పూటకు 500 లీటర్లు వస్తున్నాయంట, లేదంటే 50 లీటర్లు వస్తున్నాయంట, లేదంటే ఏదో అరే ఈజీగా ఉంది పిండుడు పాలు పోసుకున్నాడు అని చెప్పి చాలామంది తెలియక దిగుతారు వీళ్ళకు. అంటే కొంతమంది ఏమో అన్నీ చూసుకొని దిగుతారు, వాళ్ళకి అన్నీ తెలిసి ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఏం చెప్పాల్సిన అవసరం లేదు. చాలామంది ఏంటంటే 90% తెలియని వాళ్ళు వస్తారు నా తీరు. అందుకే నేను ఇలా స్టార్టింగ్ ఏంటంటే ఏం తెలియకుండా వీడియోలు చూసి పాలు విండు పాలు అమ్ముకున్నాడు లక్షలు వస్తాయని చెప్పి ఆలోచనలు వచ్చినాయి. మెయిన్ బర్రె వచ్చి మనకి ఎన్ని నెలలు ఇస్తుంది, దానికి మనం ఎన్ని రోజులు మెయింటైన్ చేయాలి, ఎన్ని రోజులకు గట్టి ఇవ్వాలి, మనం ఎన్ని రోజులు పాలు తీసుకోవాలి, తర్వాత దానికి ఏం మెయింటైన్ చేయాల్సి ఉంటుంది, ఎటువంటి మేతలు వాడాలి, దానాలు ఎటువంటివి వాడాలి, ఇవన్నీ మనకు తెలిసి ఉండాలన్న. మెడిసిన్ అంటే గాలికుంటి వ్యాధి వచ్చింది అనుకో, సపోజ్ చెప్తున్నా, ప్రతిసారి ఖచ్చితంగా గాలికుంటి వ్యాధి రానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు చూడండి, మనకు ఇప్పుడు మళ్ళీ ఎండాకాలం రాదు, కొంచెం చలికాలంలో రానికి ఎక్కువ ఛాన్స్ ఉంటాయి. కాబట్టి అది తెలిసి ఉండాలి దానికి మనం ఏం వాడాలి, లేకపోతే డాక్టర్లను ఎట్లా సంప్రదించుకోవాలి, వాళ్ళని ఏ టైంలో పిలుచుకోవాలి, అన్నీ మనకు తెలిసి ఉండాలి. దూడ పిల్లలు కాపాడుకోవాలి. మెయిన్ షెడ్ డెవలప్ కావాలంటే మన షెడ్లో పుట్టిన దూడ పిల్లలు మనం పెంచుకునే ట్రై చేయాలి. ఇప్పుడు చూడన్నా నా దగ్గర 6 దూడ పిల్లలు, మొత్తం 7 దూడ పిల్లలు ఉన్నాయి నా షెడ్లో పుట్టినాయి. నేను వీటిని పెంచుకునే చూస్తున్నా. కాబట్టి నాకు ఒకవేళ పెరిగితే నాకు లాభమే అవి. కాబట్టి కొత్తగా వచ్చిన వాళ్ళు మెయిన్ మన డైరీలో పుట్టిన దూడ పిల్లలను కాపాడుకోవాలి. ఇంకోటి మెయిన్ వచ్చి బర్రెని తీసుకున్న తర్వాత దాని దగ్గర మనము పాలకి ఎక్కువ ఆశ పడొద్దన. నేను ఏంటంటే నేను ఫేస్ చేసిన కాబట్టి మీకు చెప్తున్నా. పాల దగ్గర మాత్రం కకృతి పడొద్దు. మెయిన్గా డైరెక్ట్ చెప్తున్నా. అది ఎన్ని నెలలు ఇస్తుంది, నేను అన్ని నెలలు విండుకుంటా, దాని తర్వాత కట్టిస్తా, పాలు అయిపోయినా కట్టిస్తా అనుకున్నాం అనుకో బర్రె లాస్ అవుతాము. కాబట్టి 2 నెలలు అంటే 3 నెలల తర్వాత మనం బర్రెని ఖచ్చితంగా కట్టించుకోవాలి. ఇక బర్రె పాలు ఇస్తుంది కదా, నేను ఇంకో నెల కట్టించుకుంటా, లేకపోతే ఇంకో నెల కట్టించుకుంటా అంటే ఒక్కో బర్రె కట్టదు. కాబట్టి ఏ బర్రె అయినా సరే మ్యాక్సిమం 3 నెలలు వండుకున్న తర్వాత 3 లేకపోతే 4, 3 నెలలు మరీ ఎక్కువనా, 3 నెలల తర్వాత ఖచ్చితంగా పోతు దాటించుకోవాలి. ఇంకోటి డైరీ ఫామ్ ఖచ్చితంగా 100% సక్సెస్ కావాలంటే నువ్వు గేదెలతో పాటు పోతే ఒక 60-70 వేలు పోయినాయి అనుకొని చెప్పుకొని. ఇప్పుడైతే మ్యాక్సిమం రేట్లు ఎక్కువనే అన్న. కాబట్టి దున్నపోతు గిన రేట్ ఎక్కువ ఉంటుంది. ఒక మంచి బ్రీడ్ అంటే బన్నీ, లేకపోతే జాఫరాబాద్, లేకపోతే మొర్రా, దేనికొక దానికి ప్రిఫరెన్స్ ఇచ్చి మంచి దున్నపోతు తీసుకోవాలి. ఖచ్చితంగా ఏమవుతుందంటే బర్రెలు ఏదైనా వచ్చినప్పుడు ఆటోమేటిక్ అది గమనిస్తుంది కాబట్టి క్రాస్ కావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఖచ్చితంగా డైరీ ఫామ్ 100% సక్సెస్ కావాలంటే మన షెడ్లో ఖచ్చితంగా ఒక దున్నపోతు ఉండాలన్న. దున్నపోతు ఉంటే ఏంటంటే ఆటోమేటిక్ బర్రెలు కడతాయి. ఖచ్చితంగా 100% లాభం ఉంటుంది. మనం నష్టపోనికే ఒక్క ఛాన్స్ అనేది ఉండదు. ఇప్పుడు ప్రజెంట్ చూడన్నా నా దగ్గర ఒక చిన్న దున్నపోతుంది. దాంతోనే ఒక చిన్న దున్నపోతుందన్న, దాంతోనే క్రాస్ చేయించిన ఇప్పుడు అన్నిటిని 3 అంటే 2.5 సంవత్సరాలు దాటింది ఆల్రెడీ అది. ఈ 3 పైన ఇప్పుడు క్రాస్ అయిందన్న. నేనైతే కడతాయని అనుకుంటున్నా. ఇది నేను 60,000కి తీసుకొచ్చినాను మొన్న. ఇప్పుడు పూటకు వచ్చి 2.5 నుంచి 3 లీటర్లు ఇస్తుంది పక్క. దానికి సంబంధించిన దూడపిల్ల. ఒకవేళ నేను చెప్పిన విషయం మీకు ఏమైనా నచ్చినట్టుంటే కామెంట్ చేయండి అన్న. ఖచ్చితంగా నేనైతే షెడ్లో మాత్రం ఖచ్చితంగా దున్నపోతు ఉండాలనే చెప్తా. లేదు మా ఊర్లో ఉంది, నేను ఎదకొచ్చినప్పుడల్లా క్రాస్ చేపిస్తా అంటే 10 బర్రెలు పెట్టుకున్న తర్వాత ఒక బర్రెని పట్టుకోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఒకేసారి 2 బర్రెలు ఎదకు రావచ్చు, చెప్పలేము. కాబట్టి ఇప్పుడు 10 బర్రెలకు 10 లక్షలు పెట్టినప్పుడు ఒక దున్నపోతుకు 60,000 పెట్టడానికి ఏమి ఇబ్బంది కాదన్న. ఖచ్చితంగా దున్నపోతు పెట్టుకునికనే చూడండి, ఖచ్చితంగా 100% లాభాలు ఉంటారు. డైరీ ఫామ్లో మాత్రం దున్నపోతు ఉండాలన్న. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఖచ్చితంగా సపోర్ట్ చేయండి.